ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ప్రధాని ఆఫీస్కి వెళ్లారు చంద్రబాబు. ఆయన వెంట సీఎస్ టక్కర్ సహా పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. ప్రత్యేక హోదా, రాయితీలు, పన్ను మినహాయింపు సహా విభజన అంశాలపైన చంద్రబాబు మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేశారు. పోలవరానికి మరిన్ని నిధులు, కేంద్ర సంస్థల ఏర్పాటు, విద్యా సంస్థలకు నిధులు, దుగ్గరాజపట్నం పోర్ట్, చెన్నై వైజాగ్ పారిశ్రామిక కారిడార్, పెట్రోకెమికల్ కారిడార్ అంశాలను మోడీ ముందు ప్రస్తావించనున్నారు బాబు. ఇక్కడ తాజా సమాచారం మనకు అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, అప్డేట్స్ ఏంటి? కొద్ది నిమిషాల క్రితమే ముఖ్యమంత్రి నేతృత్వంలో అధికారుల బృందం అంతా కూడా నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం సౌత్ బ్లాక్ లోకి వచ్చారు. ఈ కొద్ది నిమిషాల క్రితం ఇప్పుడే సౌత్ బ్లాక్ లోపలికి వెళ్ళినటువంటి ఈ బృందం అంతా కూడా మరికొద్ది సేపట్లో ప్రధానమంత్రితో భేటీ కానుంది. ఈ భేటీలో ప్రధానంగా ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాల గురించి ప్రస్తావించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహాయం, అదేవిధంగా మంజూరు చేసినటువంటి నిధులు, విడుదల చేసినటువంటి నిధులు లాంటి అనేక అంశాలను చాలా వివరాలతో కూడినటువంటి నివేదికలను సమర్పించడంతో పాటు చాలా సవివరంగా అన్ని అంశాలను తెలియజేసేందుకు అధికారుల బృందం అంతా ఇప్పటికే సంసిద్ధమైంది. అదేవిధంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి, అదేవిధంగా ఆర్థిక శాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వీరితో పాటు వ్యవసాయ శాఖ కమిషనరు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అన్ని అంశాలను ప్రధానమంత్రికి వివరంగా తెలియజేసి తగినంత మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత ఆర్థిక సాయాన్ని తెచ్చుకునే విధంగా ఈ సమావేశాన్ని ముఖ్యమంత్రి ఉపయోగించుకున్నారు. ప్రధానంగా ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇది రాజకీయ అంశంగా మారి మరింత వివాదాస్పదంగా మారి రాజకీయంగా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించే అంశంగా మారకముందే ప్రధానమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని మరింత చొరవ చూపించి రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సాయం చేయాలని చెప్పి గట్టిగా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కోరున్నారు. మరొక విషయం, పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే నిర్దేశించినటువంటి లక్ష్యం మేరకు 2018 వరకు తొలిదశ పూర్తి కావాల్సి ఉంది. దానికి సంబంధించి నిధుల మంజూరు విషయంలో ఎట్లా ఉన్నప్పటికీ కూడా నిధుల విడుదల విషయంలో మాత్రం చాలా అరకొరగా ఉన్నాయి. కేవలం 100 కోట్లే ఇస్తున్నారన్న అంశాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు 2018 కల్లా తొలిదశ పూర్తి కావాలంటే పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాల్సి ఉంది, అదేవిధంగా విడుదల చేయాల్సి ఉంది. చకచకా పనులు కొనసాగితేనే ఈ లక్ష్యాన్ని పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని కూడా ప్రధానమంత్రికి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకున్నారు. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలు ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చే విషయంలో కూడా ఇప్పటి వరకు కేంద్రం తగుమంత మేరకే కేవలం ఆర్థిక సాయం చేసింది. అయితే దీనికి సంబంధించి మరింత ఆర్థిక సాయాన్ని అందించడం వల్ల వెనుకబడిన ప్రాంతాలు సమంగా అభివృద్ధి చేసేందుకు మరింత ఉపకరిస్తుందని, దానికి సంబంధించి నిధుల విడుదల విషయంలో కూడా ప్రధానమంత్రి మరింత ఉదాసీనంగా వ్యవహరించాలన్న అంశాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకున్నారు. ఇట్లా అనేక అంశాలు, చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చి ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, వర్షాలు లాంటి అనేక అంశాల విషయంలో పంపినటువంటి ప్రతిపాదనలు వేలల్లో ఉంటే కేవలం మంజూరైన నిధులు కూడా కేవలం 100లో ఉన్నాయి. దానికి తోడు విడుదల చేసినవి కూడా మరింత తక్కువ స్థాయిలో, ఆ మంజూరైన నిధుల స్థాయిలో కంటే కూడా తక్కువగా ఉన్నాయి. ఈ అంశాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు ఈ రకంగా విడుదల అయినట్లయితే కనుక రాష్ట్రం అభివృద్ధి చాలా వెనుకబడే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రధానమంత్రి బాగా సహాయం చేయాలి అనే అంశాన్ని ఈ విషయంలో ప్రధానంగా చర్చించున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు, బీజేపీ కేంద్ర నాయకులు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఈ ప్రత్యేక హోదాపై చేస్తున్నటువంటి వ్యాఖ్యల విషయంలో కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి తన అభ్యంతరాన్ని తెలియజేసే అవకాశం ఉంది. భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి బీజేపీ సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని, పొత్తు మరింత శక్తివంతంగా కొనసాగాలంటే ఇరువురు పార్టీలు చెందినటువంటి నాయకులంతా కూడా సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ప్రధానమంత్రిని విషయంలో చొరవ తీసుకొని వారిని కట్టడి చేసే విధంగా, నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానమంత్రిని కోరనున్నారు ముఖ్యమంత్రి. అయితే దీనికి సంబంధించి రాజ్యసభ సభ్యుల భర్తీ విషయంలో కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గతంలో ఇది ఇప్పటికే నిర్మలా సీతారామన్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రాజ్యసభ సభ్యుల భర్తీల విషయంలో కూడా ప్రధానమంత్రి సూచనలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థాంక్యూ.